श्रीमात्रे नमः। सिंहस्थाशिशिशेखरामरकतप्रख्यैश्चतुर्भिर्भुजैः शङ्खं चक्रधनुस्सरांश्च दधती नेत्रैस्त्रिभिः शोभिता। आमुक्ताङ्गदहारकङ्कणरणत्काञ्चीरणन्नूपुरा दुर्गा दुर्गतिहारिणी भवतु नो रत्नोल्लसत्कुण्डला। లోకాన్ని ముందుకు నడిపించేటువంటి త్రిమూర్త్యాత్మక శక్తి స్వరూపిణి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ జగదంబ దుర్గా పరమేశ్వరి. ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం కలగాలంటే దుర్గా సప్తశతి పారాయణ అత్యంత ప్రధానమైనటువంటిది. అటువంటి దుర్గా సప్తశతి పారాయణకు ముందుగా దేవీ కవచము, అర్గళా స్తోత్రము, కీలక స్తోత్రం అనేటువంటి వాటిని పఠించి నవార్ణవ మంత్రాన్ని 108 మార్లు జపించి దుర్గా సప్తశతిలోని 13 అధ్యాయాలను పారాయణ చేయడం ఉత్తమోత్తమైనది. ముందుగా దేవీ కవచ పారాయణాన్ని ఆచరిద్దాం. ఓం అస్య శ్రీ చండీ కవచస్య బ్రహ్మా ఋషిః అనుష్ఠుప్ ఛందః చాముండా దేవత అంగన్యాసోక్తమాతరో బీజం దిగ్బంధదేవతాస్తత్వం శ్రీజగదంబా ప్రీత్యర్థే సప్తశతీపాఠాంగత్వేన జపే వినియోగః. ఓం నమశ్చండికాయై. మార్కండేయ ఉవాచ. ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. బ్రహ్మోవాచ. అస్తి గుహ్యతమం విప్రా సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతో రణే విషమే దుర్గమే చైవ భయార్తాః శరణం గతాః న తేషాం జాయతే కించిద్ అశుభం రణసంకటే నాపదం తస్య పశ్యామి శోకదుఃఖభయం నహి. యైస్తు భక్త్యా స్మృతా నూనం తేషాం వృద్ధిః ప్రజాయతే ఏ త్వాం స్మరంతి దేవేశీ రక్షసే తాన్న సంశయః. ప్రేతసంస్థాతు చాముండా వారాహి మహిషాసనా ఐంద్రీ గజసమారూఢా వైష్ణవీ గరుడాసనా మాహేశ్వరీ వృషారూఢా కౌమారీ శిఖివాహనా లక్ష్మీః పద్మాసనా దేవీ పద్మహస్తా హరిప్రియా శ్వేతరూపధరా దేవీ ఈశ్వరీ వృషవాహనా బ్రాహ్మీ హంససమారూఢా సర్వాభరణభూషితా ఇత్యేతా మాతరః సర్వాః సర్వయోగసమన్వితాః నానాభరణశోభాఢ్యా నానారత్నోపశోభితాః దృశ్యంతే రథమారూఢా దేవ్యః క్రోధసమాకులాః శంఖం చక్రం గదాం శక్తిం హలం చ ముసలాయుధం ఖేటకం తోమరం చైవ పరుషుం పాశమేవ చ కుంతాయుధం త్రిశూలం చ స్యాన్గమాయుధముత్తమం దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ ధారయంత్యాయుధానీత్థం దేవానాం చ హితాయ వై. నమస్తేస్తు మహారౌద్రే మహాఘోరపరాక్రమే మహాబలే మహోత్సాహే మహాభయవినాశిని త్రాహి మాం దేవి దుష్ప్రేక్షే శత్రూణాం భయవర్ధిని ప్రాచ్యాం రక్షతు మామైంద్రీ ఆగ్నేయామగ్నిదేవత దక్షిణేవతు వారాహి నైరుత్యాం ఖడ్గధారిణి ప్రతీచ్యాం వారుణీ రక్షేద్వాయువ్యాం మృగవాహిని
उदीच्यां पातु कौमारी ऐशान्यां शूलधारिणी ऊर्ध्वं ब्रह्माणी मे रक्षेदधस्ताद्वैष्णवी तथा एवं दशदिशो रक्षेच्चामुण्डा शववाहना जया मे चाग्रतः पातु विजया पातु पृष्ठतः अजिता वामपार्श्वे तु दक्षिणे चापराजिता शिखामुद्योतिनी रक्षेदुमामूर्ध्निं व्यवस्थिता मालाधरी ललाटे च भ्रुवौ रक्षेदिशस्विनी त्रिनेत्रा च भ्रुवोर्मध्ये यमघण्टा च नासिके शङ्खिनी चक्षुषोर्मध्ये श्रोत्रयोर्द्वारवासिनी कपोलौ कालिका रक्षेत्कर्णमूले तु शाङ्करी नासिकायां सुगन्धा च उत्तरोष्ठे च चर्चिका अधरे चामृतकला जिह्वायां च सरस्वती दन्तान् रक्षतु कौमारी कण्ठदेशे तु चण्डिका घण्टिकां चित्रघण्टा च महामाया च तालुके कामाक्षी चिबुकं रक्षेद्वाचं मे सर्वमङ्गला ग्रीवायां भद्रकाली च पृष्ठवंशे धनुर्धरी नीलग्रीवा बहिः कण्ठे नलिकां नलकूबरी स्कन्धयोः खड्गिनी रक्षेद्बाहू मे वज्रधारिणी हस्तयोर्दण्डिनी रक्षेदम्बिका चाङ्गुलीषु च नखाञ्चूलेश्वरी रक्षेत्कुक्षो रक्षेत्कुलेश्वरी स्तनौ रक्षेन्महादेवी मनःशोकविनाशिनी हृदये ललिता देवी उदरे शूलधारिणी नाभौ च कामिनी रक्षेद्गुह्यं गुह्येश्वरी तथा पूतना कामिका मेढ्रं गुदे महिषवाहिनी कट्यां भगवती रक्षेज्जानुने विन्ध्यवासिनी जङ्घे महाबला रक्षेत् सर्वकामप्रदायिनी गुल्फयोर्नारसिंही च पादपृष्ठे तु तैजसी पादाङ्गुलीषु श्रीरक्षेत् पादाधस्तदलवासिनी नखान्दंष्ट्राकराणी च केशांश्चैवोर्ध्वकेशिनी रोमकूपेषु कौबेरी त्वचं वागीश्वरी तथा रक्तमज्जावसामांसान्यस्थिमेदांसि पार्वती अन्त्राणिकालरात्रिश्च पित्तं च मुकुटेश्वरी पद्मावती पद्मकोशे कफे चूडामणिस्तथा ज्वालामुखी नखज्वालामभेद्या सर्वसन्धिषु शुक्रं ब्रह्माणि मे रक्षेच्छायां छत्रेश्वरी तथा अहङ्कारं मनोबुद्धिं रक्षेन्मे धर्मधारिणी प्राणापानौ तथा व्यानमुदानं च समानकम् वज्रहस्ता च मे रक्षेत् प्राणं कल्याणशोभना रसे रूपे च गन्धे च शब्दे स्पर्शे च योगिनी सत्त्वं रजस्तमश्चैव रक्षेन्नारायणी सदा आयु रक्षतु वाराही धर्मं रक्षतु वैष्णवी यशः कीर्तिं च लक्ष्मीं च धनं विद्यां च चक्रिणी गोत्रमिन्द्राणि मे रक्षेत् पशून्मे रक्षचण्डिके पुत्रान् रक्षेन्महालक्ष्मीर्भार्यां रक्षतु भैरवी पन्थानं सुपथा रक्षेन्मार्गं क्षेमकरी तथा राजद्वारे महालक्ष्मीः विजया सर्वतः स्थिता रक्षाहीनं तु यस्थानम् अर्जितं कवचेन तु तत्सर्वं रक्ष मे देवि जयन्ती पापनाशिनी पदमेकं न गच्छेत्तु यदीच्छेत् शुभमात्मनः कवचेनावृतो नित्यं यत्र यत्रैव गच्छति तत्र तत्रार्थलाभश्च विजयः सार्वकामिकः यं यं चिन्तयते कामं तं तं प्राप्नोति निश्चितं परमैश्वर्यमतुलं प्राप्स्यते भूतले पुमान् निर्भयो जायते मर्त्यः सङ्ग्रामेष्वपराजितः
त्रैलोक्ये तु भवेत् पूज्यः कवचेनावृतः पुमान्। इदं तु देव्याः कवचं देवानामपि दुर्लभम्। यः पठेत् प्रयतो नित्यं त्रिसन्ध्यं श्रद्धयान्वितः दैवी कला भवेत् तस्या त्रैलोक्येष्वपराजितः। जीवेद्वर्षशतं साग्रमपमृत्युविवर्जितः नश्यन्ति व्याधयः सर्वे लूता विस्फोटकादयः। स्थावरं जङ्गमं चैव कृत्रिमं चापि यद्विषम्। अभिचाराणि सर्वाणि मन्त्रयन्त्राणि भूतले भूचराः खेचराश्चैव जलजाश्चोपदेशिकाः सहजा कुलजा माला डाकिनी शाकिनी तथा अन्तरिक्षचरा घोरा डाकिन्यश्च महाबलाः ग्रहभूतपिशाचाश्च यक्षगन्धर्वराक्षसाः ब्रह्मराक्षसवेतालाः कूष्माण्डा भैरवादयः नश्यन्ति दर्शनात् तस्य कवचे हृदि संस्थिते। मानोन्नतिर्भवेद्राज्ञः तेजो वृद्धिकरं परम् यशसा वर्धते सोऽपि कीर्तिमण्डितभूतले। जपेत् सप्तशतीं चण्डीं कृत्वा तु कवचं पुरा यावद्भूमण्डलं धत्ते सशैलवनकाननम् तावत् तिष्ठति मेदिन्यां सन्ततिः पुत्रपौत्रिकी। देहान्ते परमं स्थानं यत्सुरैरपि दुर्लभम् प्राप्नोति पुरुषो नित्यं महामायाप्रसादतः लभते परमं रूपं शिवेन सह मोदते। ॐ इति वाराहपुराणे हरिहरब्रह्मविरचितं देव्याः कवचं सम्पूर्णम्। अथ अर्गळास्तोत्रम्। ॐ अस्य श्रीमदर्गळास्तोत्रमन्त्रस्य विष्णुऋषिः अनुष्टुप्छन्दः श्रीमहालक्ष्मीः देवता श्रीजगदम्बा प्रीतये सप्तशतीपाठाङ्गत्वेन जपे विनियोगः। ॐ नमश्चण्डिकायै। मार्कण्डेय उवाच ॐ जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते। जय त्वं देवि चामुण्डे जय भूतार्तिहारिणि जय सर्वगते देवि कालरात्रि नमोऽस्तु ते। मधुकैटभविद्राविविधातृवरदे नमः। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जिहि महिषासुरनिर्नाशि भक्तानां सुखदे नमः। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जिहि रक्तबीजवधे देवि चण्डमुण्डविनाशिनि रूपं देहि जयं देहि यशो देहि द्विषो जिहि शुम्भस्यैव निशुम्भस्य धूम्राक्षस्य च मर्दिनि रूपं देहि जयं देहि यशो देहि द्विषो जिहि वन्दिताङ्घ्रियुगे देवि सर्वसौभाग्यदायिनि रूपं देहि जयं देहि यशो देहि द्विषो जिहि अचिन्त्यरूपचरिते सर्वशत्रुविनाशिनि रूपं देहि जयं देहि यशो देहि द्विषो जिहि न तेभ्यः सर्वदा भक्त्या चण्डिके दुरितापहे रूपं देहि जयं देहि यशो देहि द्विषो जिहि स्तुवद्भ्यो भक्तिपूर्वं त्वां चण्डिके व्याधिनाशिनि रूपं देहि जयं देहि यशो देहि द्विषो जिहि चण्डिके सततं ये त्वाम् अर्चयन्तीह भक्तितः रूपं देहि जयं देहि यशो देहि द्विषो जिहि देहि सौभाग्यमारोग्यं देहि मे परमं सुखं रूपं देहि जयं देहि यशो देहि द्विषो जिहि विधेहि द्विषतां नाशं विधेहि बलमुच्छकैः रूपं देहि जयं देहि यशो देहि द्विषो जिहि विधेहि देवि कल्याणं विधेहि परमां श्रियं
रूपं देहि जयं देहि यशो देहि द्विषोजिः सुरासिरसिरो रत्ननिघृष्टचरणेऽम्बिके रूपं देहि जयं देहि यशो देहि द्विषोजिः विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं च मां कुरु रूपं देहि जयं देहि यशो देहि द्विषोजिः प्रचण्डदैत्यदर्पघ्ने चण्डिके प्रणताय मे रूपं देहि जयं देहि यशो देहि द्विषोजिः चतुर्भुजे चतुर्वक्त्रसंस्तुते परमेश्वरि रूपं देहि जयं देहि यशो देहि द्विषोजिः कृष्णेन संस्तुते देवि शश्वद्भक्त्या सदाम्बिके रूपं देहि जयं देहि यशो देहि द्विषोजिः हिमाचलसुतानाथ संस्तुते परमेश्वरि रूपं देहि जयं देहि यशो देहि द्विषोजिः इन्द्राणीपतिसद्भावपूजिते परमेश्वरि रूपं देहि जयं देहि यशो देहि द्विषोजिः देवि प्रचण्डदोर्दण्डदैत्यदर्पविनाशिनि रूपं देहि जयं देहि यशो देहि द्विषोजिः देवि भक्तजनोद्धामदत्तानन्दोदयेऽम्बिके रूपं देहि जयं देहि यशो देहि द्विषोजिः पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीं तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम् इदं स्तोत्रं पठित्वा तु महास्तोत्रं पठेन्नरः स तु सप्तशतीसङ्ख्यावरमाप्नोति सम्पदाम् ॐ इति मार्कण्डेयपुराणे देव्याः अर्गलास्तोत्रं सम्पूर्णम्। अथ कीलकस्तोत्रम्। ॐ अस्य श्रीकीलकमन्त्रस्य शिवऋषिः अनुष्टुप्छन्दः श्रीमहासरस्वतीदेवता श्रीजगदम्बा प्रीत्यर्थं सप्तशतीपाठाङ्गत्वेन जपे विनियोगः। ॐ नमश्चण्डिकायै। मार्कण्डेय उवाच ॐ विशुद्धज्ञानदेहाय त्रिवेदी दिव्यचक्षुषे श्रेयःप्राप्तिनिमित्ताय नमः सोमार्थधारिणे सर्वमेतद्विजानीयान्मन्त्राणामपि कीलकं सोऽपि क्षेममवाप्नोति सततं जाप्य तत्परः सिद्ध्यन्त्युच्चाटनादीनि वस्तूनि सकलान्यपि एतेन स्तुवतां देवि स्तोत्रमात्रेण सिद्ध्यति न मन्त्रो नौषधं तत्र न किञ्चिदपि विद्यते विना जाप्येन सिद्ध्येत सर्वमुच्चाटनादिकं समग्राण्यपि सिद्ध्यन्ति लोकशङ्कामिमां हरः कृत्वा निमन्त्रयामास सर्वमेवमिदं शुभम् स्तोत्रं वै चण्डिकायास्तु तच्च गुप्तं चकारसः समाप्तिर्न च पुण्यस्य तां यथावन्नियन्त्रणाम् सोऽपि क्षेममवाप्नोति सर्वमेवं न संशयः कृष्णायां वा चतुर्दश्यामष्टम्यां वा समाहितः ददाति प्रतिगृह्णाति नान्यथैषा प्रसीदति इत्थं रूपेण कीलेन महादेवेन कीलितम् यो निष्कीलां विधायैनां नित्यं जपति संस्फुटं स सिद्धः सगणः सोऽपि गन्धर्वो जायते नरः न चैवाप्यटस्तस्य भयं क्वापीह जायते नापमृत्युवशं याति मृतो मोक्षमवाप्नुयात् ज्ञात्वा प्रारभ्य कुर्वीत ह्यकुर्वाणो विनश्यति ततो ज्ञात्वैव सम्पन्नमिदं प्रारभ्यते बुधैः सौभाग्यादि च यत्किञ्चित् दृश्यते ललनाजने तत्सर्वं तत्प्रसादेन तेन जाप्यमिदं शुभम् शनैस्तु जप्यमानेऽस्मिन् स्तोत्रे सम्पत्तिरुच्चकैः भवत्येव समग्रापि ततः प्रारभ्यमेव तत् ऐश्वर्यं यत्प्रसादेन सौभाग्यारोग्यसम्पदः शत्रुहानिः परो मोक्षः स्तूयते सा न किं जनैः। ॐ इति देव्याः कीलकस्तोत्रं सम्पूर्णम्।
ఈ విధంగా దేవీ కవచము, అర్గళా స్తోత్రము, కీలక స్తోత్రము చెప్పబడింది. ఇక్కడ దేవీ కవచము చాముండీదేవి యొక్క స్వరూపంగాను, అర్గళా స్తోత్రము మహాలక్ష్మీ స్వరూపంగాను, కీలక స్తోత్రము మహాసరస్వతి స్వరూపంగాను చెప్పబడుతోంది. అందుకే దుర్గా పరమేశ్వరీ దేవిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా మనం చెబుతాం. దుర్గా సప్తశతి పారాయణ చేయలేనటువంటి వారు ఈ 3 స్తోత్రాలను చదివినా విన్నా కూడా దుర్గా సప్తశతి పారాయణ చేసినటువంటి పుణ్యఫలితం కలుగుతుందనేటువంటిది ఋషుల యొక్క మాటగా చెప్పబడింది. నవార్ణవ మంత్రము గురువు దగ్గర ఉపదేశాన్ని పొంది జపం ఆచరించేది. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.